వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. ఆర్టీసీ కార్మికుల మూడో రోజు సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ బస్టాండ్లలో డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని 2 పీఆర్సీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. మరోవైపు నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మంలో గడ్డి మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ లింగారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేశారు. నల్గొండలో పెట్రోల్ పోసుకుని మిర్యాలగూడ డిపో డ్రైవర్ రావుల వెంకన్న సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇవాళ భూపాలపల్లి డిపో డ్రైవర్ వర్కోలు రవీందర్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పరామర్శించారు. రవీందర్ కు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ తరలించి చికిత్స అందజేయాలని కోరారు. రవీందర్ స్వగ్రామం హసన్పర్తి మండలం వంగపహాడ్. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్దమైన సమ్మెను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలన్నీ ఇన్ని కావు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదు. కార్మికుల గోడు వినే ఓపిక లేదు. ఎంతసేపు డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్, చర్చల పేరుతో టైంపాస్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందేమీ లేదు. ఆర్టీసీ సమ్మెపై రేవంత్ సర్కార్కు ఎంత చిత్తశుద్ధి ఉందో జరిగిన పరిణామాలను బట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ అలసత్వం, నిర్లక్ష్యంతో కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని మాటిచ్చి తప్పారని హరీష్ రావు మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయటం లేదని, ఇంకెన్నాళ్లు కాలం గడుపుతారని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిగణలోనికి తీసుకుని తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. కార్మికుల్లో విశ్వాసం కల్పించాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును అపాయింటెడ్ డేగా ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కాకీలను ఉసుగొలిపి అరాచక పర్వానికి తెగబడుతోంది రేవంత్ సర్కార్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని ఆలేరు దగ్గర ఆపేశారు. ఇదెక్కడి దుర్మార్గమని మధుసూదనాచారి పోలీసులను నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ నిప్పులు చెరిగారు. మధుసూదనాచారిని అరెస్ట్ చేసిన పోలీసులు భువనగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హన్మకొండలో పోలీసుల నిర్బంధం కొనసాగుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కు నివాళి అర్పించేందుకు వెళ్లబోతున్న ఎర్రబెల్లిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హన్మకొండలోని రామ్నగర్ లో ఉదయం నుంచే ఎర్రబెల్లిని పోలీసులు నిర్బంధించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించేందుకు వెళ్లేందుకు కూడా రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వరా అని ఎర్రబెల్లి మండిపడ్డారు. అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తూ రేవంత్ సర్కార్ పాలనలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ప్రాణత్యాగాలకు పూనుకోవద్దని, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని ధీమా ఇచ్చారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కార్మిక, కర్షక అన్ని వర్గాలకు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు రేవంత్ ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేకానంద. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శంకర్ గౌడ్ అంతిమయాత్రకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎంతో పద్ధతి ప్రకారం సమ్మె చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం కక్షగట్టిందని మండిపడ్డారు. కనీసం వారికి టెంట్ హౌస్ సామాన్లు కూడా ఇవ్వద్దని తాండూరు పోలీసులు హుకుం జారీ చేయడం శోచనీయమన్నారు. ప్రశ్నించిన వారిని అణచివేతలకు గురిచేయటమే రేవంత్ సర్కార్ పాలనలో భాగమైంది. రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వేసుకున్న టెంట్లు అక్రమంగా తొలగించారు పోలీసులు. దీంతో చేతిలో గొడుగులు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు కార్మికులు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మహేశ్వరం ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మౌనం పాటిస్తూ సంతాపం తెలిపారు కార్మికులు.
జనగామ బస్ డిపో దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. సమ్మె చేస్తున్న కార్మికులను డిపో లోపలకు అనుమతించకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణంలో బారికేడ్లను తోసుకుంటూ వచ్చి డీఎం కార్యాలయం ముందు నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. కుషాయిగూడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా కుషాయిగూడ డిపో నుంచి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఇచ్చిన హామీలను విస్మరించిన రేవంత్ రెడ్డి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మ బలిదానానికి పాల్పడ్డ ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్ గౌడ్ మృతికి నివాళులర్పిస్తూ గజ్వేల్లో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ప్రజ్ఞాపూర్ బస్ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో బీఆర్ఎస్ నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డి, మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు సంతాపం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైన్సాలో ఆర్టీసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మౌన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరుకు నిరసనగా వ్యక్తం చేశారు. డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు పలు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాజేంద్రనగర్ బస్ డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లోల కార్తీక్ రెడ్డి మద్దతు తెలిపారు. నర్సంపేట బస్టాండ్లో ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ మృతి యావత్ కార్మిక లోకాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసిందని అన్నారు. పోరాట క్రమంలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు సంతాప సూచకంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఆర్టీసీ కార్మికుల ర్యాలీ చేశారు. మౌన దీక్షతో కొవ్వొత్తులు వెలిగించి శంకర్ గౌడ్కు ఘనంగా నివాళులర్పించారు. ఇకనైనా ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలిపించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. తెలంగాణలో రేవంత్ అక్రమాలను, అవినీతిని బయటికి చూపిస్తున్న మీడియాపై కుట్రలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సోషల్, డిజిటల్ మీడియాపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు చేస్తోందని మండిపడ్డారు. రాజ్పథ్ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణ్ కుమార్ దుబే డిజిటల్ మీడియాపై యూఏపీఏ యాక్ట్ వాడటంపై ప్రెస్ అసోసియేషన్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను దెబ్బతీస్తాయని, ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొంది. ప్రశ్నించే గొంతుకలను రేవంత్ సర్కార్ టార్గెట్ చేస్తోంది. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. క్రిషాంక్ కూకట్పల్లి మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. క్రిషాంక్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా హ్యాండిల్లో అసభ్య ప్రచారాలు చేశారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ కార్యకర్త రాజేందర్ పై చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి పోలీసులను క్రిషాంక్ ఆశ్రయించారు. అయితే నిందితుడిపై కేసులు పెట్టకుండా ఉల్టా క్రిషాంక్ పైనే కేసులు బనాయించారు కూకట్పల్లి పోలీసులు. కూకట్పల్లి మెజిస్ట్రేట్ ముందు క్రిషాంక్ ను హాజరుపరిచారు కూకట్పల్లి పోలీసులు. వాదోపవాదనల అనంతరం క్రిషాంక్ తో పాటు 8 మందికి 14 రోజుల రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ కు తెలిసింది గోరంతా, చేసింది కొండంతా అని విమర్శించారు ఐడీసీ మాజీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరుడి క్రోధానికి గురయ్యే సమయం ఆసన్నమైందని విరుచుకుపడ్డారు. మంత్రి ఉత్తమ్కు, కాంగ్రెస్ సర్కార్కు కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం అర్థం కావాలంటే తిరుపతి వెంకన్నకు తలనీలాలు సమర్పించి దీక్ష తీసుకోవాలని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీలకు చెంపపెట్టు లాంటిదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, మరోపక్క రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర అవస్థలు పడుతున్నా ఏ ఒక్క మంత్రికి గానీ, ఎమ్మెల్యేకి గానీ పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు నోముల భగత్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్ ప్రధాన రహదారిపై మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీకృష్ణను రైతులు నిలదీశారు. కొన్ని రోజులుగా మేం పడుతున్న కష్టాలు మీకు కనబట్టం లేదా అంటూ నిలదీశారు. కేసీఆర్ పాలనలో
పంట అమ్ముకోవటానికి రైతన్నలు ఎప్పుడూ ఇబ్బంది పడలేదని, మాయదారి కాంగ్రెస్ హయాంలోనే ఇక్కట్లు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. మొక్కజొన్నలు కొంటారా కొనరా తేల్చి చెప్పాలంటున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజరలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ గోగులోతు శ్రీను నిరాహార దీక్ష చేపట్టారు. గత 20 రోజులుగా రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి నిరాహార దీక్షకు దిగిన సర్పంచ్ ధాన్యం కొనుగోలు ప్రారంభించే వరకు దీక్షను విరమించబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. జాతీయ రహదారి మీద ధాన్యం పోసి ఆందోళన చేశారు. ప్రభుత్వం కొనుగోళ్లు జరపట్లేదని ఓ రైతు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న రైతులు ఆపటంతో ప్రాణం దక్కింది. రైతులు చావే దిక్కు అనే స్థాయికి పరిస్థితులను దిగజార్చింది ఈ ప్రభుత్వం. అందుకే సర్కార్ నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూర్గంపాడు మండలంలో రైతు వేదిక వద్ద పీఏసీఎస్ అధికారులను రైతులు నిర్బంధించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు. ధాన్యం క్వాలిటీ పేరుతో ఆలస్యం చేస్తూ అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పురుగుల మందు తాగాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. పంట పండినా రైతన్నకు కష్టాలు తప్పటం లేదు. దిగుబడి బాగుంది కదా అని సంతోషపడితే పండిన ధాన్యాన్ని కొనేవారు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సన్ఫ్లవర్, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో పెద్ద సంఖ్యలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు సత్వర న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతుల కోసం కదం తొక్కింది బీఆర్ఎస్. పంటలు ఎందుకు కొనరని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తోంది గులాబీ దండు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. వరి, మొక్కజొన్న కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతామధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు తదితరులు మహాధర్నాలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళి అర్పించారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాస్కర్రావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. చెట్లను నరకొద్దని కోరినందుకు ఆయనపై దాడి చేయటం అమానుషమన్నారు. దుశ్చర్ల సత్యనారాయణ పరిరక్షణ 70 ఎకరాల అటవీ ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని దురదృష్టకరమని పేర్కొన్నారు. సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు సంతోష్ కుమార్. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నందీనగర్ ప్రజలు గత 2 నెలలుగా తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. నీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీరు కూడా అందించలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. 2 నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. బంజారాహిల్స్లోని తట్టికానా కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను నిలదీశారు. మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ అన్నారు. ఎవరెవరు నామినేషన్లు వేశారు, ఎన్ని ఆమోదించారో ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. ఇది ప్రజలచే ఎన్నుకోబడ్డ 66 మంది కార్పొరేటర్లను అవమానించినట్లేనని అన్నారు. నోరు తెరిస్తే ధర్మం పేరు చెప్పే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకపక్షంగా తమ సభ్యులను ఎన్నుకునే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 3 వేర్వేరు చోట్ల 4 దొంగలు దోపిడీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతకు ముందు వారికేమైనా నేర చరిత్ర ఉందా, ఉంటే ఎక్కడెక్కడ దొంగతనాలు నిర్వహించారు అన్న కోణంలో విచారిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో 152 స్థానాల్లో 135 స్థానాలను గెలుచుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ విజయం తర్వాత ఢిల్లీ నుండి బీజేపీని తరిమి కొడతామని హెచ్చరించారు. బెంగాల్ జనం మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. దీన్ని బెంగాలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని అన్నారు. తొలి దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా లవ్పూర్లో బీజేపీ అభ్యర్థిపై జరిగిన దాడిపై పోలీసులు విరుచుకుపడ్డారు. అందుకు బాధ్యులైన వ్యక్తుల కోసం వేట ప్రారంభించారు. దీంతో పోలీసులు స్థానికులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. బలవంతంగా కొందరిని తీసుకువెళ్తున్న పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపై కూడా రాళ్ల దాడికి దిగారు. ఆమ్ ఆద్మీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ సహా 7గురు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో తమ పార్టీ సభ్యుల సంఖ్య 10 అని, పార్టీని బీజేపీలో మర్జ్ చేసేందుకు కావాల్సిన 3 వంతుల్లో 2 వంతుల మెజార్టీ తమకు ఉందని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆప్ సిద్ధాంతాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అసోంలోని చిరాంగ్ ప్రాంతంలో ఉన్న నంగ్లాబంగా నవోదయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి స్థానికులు బడిత పూజ చేశారు. అందరూ కలిసి చితగ్గొట్టారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే పుస్తకాలను 500 రూపాయలకు విక్రయిస్తూ పట్టుబట్టడంతో స్థానికులు రెచ్చిపోయారు. విద్యార్థుల ముందే బట్టలు చించి చెప్పులతో వీరబాదుడు బాదారు. విద్యార్థులను భయపెట్టి బలవంతంగా డబ్బులు దోచుకుంటున్నాడని స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి బగబగలతో జనం అల్లాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అయితే మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది ఐఎండీ. ఎండల తీవ్రతతో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రపంచ జీవనాడి హార్మూజ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓవైపు అమెరికా బ్లాకేడ్, మరోవైపు విదేశీ నౌకలపై ఇరాన్ దాడులతో జలసంధి రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ హార్మూజ్లో తొలిసారిగా టోల్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలకు ప్రతిచర్యగానే సుంకాలను వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ నౌకాదళ ఒత్తిడి కొనసాగినంత కాలం ఈ చమురు రవాణా మార్గాన్ని తిరిగి తెరిచే వరకు ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల ఘర్షణలతో వందలాది నౌకలు హార్మూజ్ తీరంలో నిలిచిపోయాయి. కాల్పుల విరమణ పాటిస్తున్నామంటూనే ఇరాన్ నౌకల దిగ్బంధనాన్ని తీవ్రం చేసింది అమెరికా. ఇప్పటికే హార్మూజ్లో తౌస్కా నౌకను స్వాధీనం చేసుకున్న అగ్రరాజ్యం సేనలు తాజాగా మరో నౌకను సీజ్ చేశాయి. హిందూ మహాసముద్రంలో టెహ్రాన్కు చెందిన మెజెస్టిక్ ఎక్స్ను తమ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శ్రీలంక నుంచి ఇండోనేషియా వెళ్తున్న ఈ నౌకను సీజ్ చేశామంటూ దానికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. అమెరికా బ్లాకేడ్పై మండిపడ్డారు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాఫా ఖమేనీ. ఈ క్రమంలోనే దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ ప్రజల ఐక్యత దేశానికి బలంగా మారిందని, అదే శత్రువులకు గట్టి దెబ్బ కొట్టిందన్నారు. అదే సమయంలో శత్రుదేశాలు మీడియా ద్వారా ప్రజల మనసులను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ముస్తాఫా హెచ్చరించారు. ఇలాంటి ప్రచారాలకు లోనవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశ భద్రతను దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ విధమైన ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో రాజకీయంగా విభేదాలున్నాయన్న ట్రంప్ ఆరోపణలను ఖండించారు ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. దేశంలో హార్డ్ లైనర్లు, మోడరేట్లు అనే విభజనలు లేవని స్పష్టం చేశారు. అందరూ ఇరానీయులుగా విప్లవ భావజాలంతో ఒకటిగా ఉన్నారని తేల్చి చెప్పారు. దేశ ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంపై ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఐక్యంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు పెజెష్కియాన్. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. తమ దాడుల్లో ఇరాన్ సైనిక శక్తి ఇప్పటికే బలహీనపడిందని వ్యాఖ్యానించారు. నౌకాదళం, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఎలాంటి అణ్వాయుధాలను ప్రయోగించకుండానే టెహ్రాన్ను ఒప్పందానికి ఒప్పిస్తున్నామన్నారు ట్రంప్. ప్రస్తుత ఇరాన్ నాయకత్వం సరిగ్గా లేదని, అంతర్గతంగా విభేదాలున్నాయని తెలిపారు. యుద్ధంలో ఇరాన్కు మద్దతిస్తున్న హెజ్బుల్లా వంటి సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇరాన్ రెండో విడత చర్చలకు రాయబారం నడుస్తోన్న వేళ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్లో మందుపాత్రలు పెట్టడానికి యత్నిస్తున్న ఇరాన్ పడవలను కాల్చివేయాలని తమ బలగాలను ఆదేశించారు. చిన్న బోట్లను సైతం వదిలిపెట్టొద్దన్నారు. హార్ముజ్ పూర్తిగా తమ నియంత్రణలో ఉందన్న ట్రంప్ జలసంధిలో ఇరాన్ ఆగడాలకు చెక్ పెడతామని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు పోప్ లియో. యుద్ధం ముగింపు కోసం ఇరాన్, అమెరికాలు శాంతి చర్చలను పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సంఘర్షణలు తలెత్తినప్పుడల్లా హింసకు బదులుగా శాంతిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రభుత్వం మారాలా వద్దా అనేది ప్రస్తుత ప్రశ్న కాదన్న పోప్ టెహ్రాన్లో నిరసనకారుల హత్యలను ఖండించారు. అయితే ఇటీవల ఆందోళనకారుల హత్యలను పోప్ ఖండించలేదని విమర్శలు గుప్పించారు ట్రంప్. ఈ నేపథ్యంలోనే పోప్ లియో ఇరాన్ తీరును ప్రశ్నించడం గమనార్హం. సందు దొరికితే చాలు భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నిన్నటికి నిన్న ఇండియాను నరకంతో పోలుస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను రీపోస్ట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో నష్ట నివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్ను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. భారత్ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఆ దేశానికి తన మంచి మిత్రుడు మోడీ నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది భారత విదేశాంగ శాఖ. ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయన్నారు విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. విమానాలు లేదా భూమార్గంలో ఇరాన్కు వెళ్లొద్దని పేర్కొంది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా గగనతల ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఫలితంగా ఇరాన్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి టెహ్రాన్కు విమాన సర్వీసులపై ప్రభావం పడుతోందని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయుల ఎంబసీ సమన్వయంతో నిర్దేశిత భూ సరిహద్దు మార్గాల గుండా ఆ దేశాన్ని వీడాలని సూచించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 3 వారాల పాటు పొడిగించినట్లు ప్రకటించారు. ఇందుకు 2 దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇరు దేశాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. త్వరలోనే లెబనాన్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక హెజ్బొల్లాకు చెక్ పెట్టి లెబనాన్ కోలుకునేందుకు సాయం అందిస్తామని పేర్కొన్నారు ట్రంప్. అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్లతో స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ 982 పాయింట్లు కోల్పోయి 76,681 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 275 పాయింట్లు కోల్పోయి 23,898 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.28గా ఉంది. అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు స్టాక్ మార్కెట్లపై ప్రభావితం చూపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $107 పలుకుతోంది. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $550 మేర తగ్గింది. అయితే అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $600 తగ్గింది. ఇక వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.